మరి ఈ రోజు రాష్ట్రానికి వచ్చింది రాష్ట్రపతి, మరి ఏం చెప్తారు? రాష్ట్రపతి రాష్ట్రానికి రావడం కాదు, 1 రోజు క్రితం కూడా ముఖ్యమంత్రి గారు అక్కడనే ఢిల్లీకి వచ్చారు. ఢిల్లీకి రావడమే కాకుండా పార్లమెంట్ లో ఉన్న మంత్రులను కలిశారు, పార్లమెంట్ క్యాంటీన్ లో కూర్చొని తిన్నారు, భోజనం చేశారు, అక్కడక్కడనే తిరిగారు. కానీ వారు ఎక్కడ కూడా ఈ బీసీ బిల్లు పైన ప్రస్తావించలేదు. కనీసం ఇండు కూటమికి అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి దాదాపు 100 మంది ఎంపీలు ఉన్నారు, వారు ప్రైవేట్ బిల్లు కూడా పెట్టలేరు. అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనేది మోసపూరిత చర్యలు చేస్తున్నాం, మేము మోసం చేస్తున్నాం, బీసీలను దగా చేస్తున్నాం అన్న దాంట్లో మనకు తేలిపోయింది. కామారెడ్డి డిక్లరేషన్ కేవలం బీసీల ఓట్ల కోసమే, కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా మేము అధికారంలోకి వచ్చాం, బీసీలను పట్టించుకోవాల్సిన అవసరం లేదనేది వారు తెల్లమైంది. అంటే వీరు ఇలాంటి దొంగ నాయకులు, దొంగ మాటలు ప్రజలు కూడా గ్రహిస్తున్నారు. ఎందుకంటే పార్లమెంట్కి వచ్చి కనీసం ఇక్కడ ఉన్న 8 మంది ఎంపీలు కాంగ్రెస్ వాళ్ళని ఒక ప్రైవేట్ బిల్లు పెట్టొచ్చు కదా. 243 మంది ఇండు కూటములు ఉన్నారు, అందులో భాగస్వామ్యమై ఉన్నారు. 243 మంది ఒకరోజు బైకాట్ చేసింది లేదు, కనీసం 23 రోజుల చర్చ జరిగితే అందులో 20 నిమిషాలు బీసీల గురించి మాట్లాడింది లేదు. కనీసం మీద 4 రోజులు కలిశారు, 4 రోజులు అక్కడనే ఉంటే 4 నిమిషాలు కూడా బీసీ సబ్జెక్ట్ తీయలేదు. అదే ప్రభుత్వం ఇక్కడ మీకు సపోర్ట్ చేస్తున్నట్టు కూడా మాట్లాడుతూ ఉంది, మీ ధర్నాల్లో పాలు పంచుకుంటా ఉంది, ఇక్కడ మేము సపోర్ట్ చేస్తున్నాం, ఖచ్చితంగా పార్లమెంట్ మెడలోంచి మేము తీసుకొస్తామని మాట్లాడిస్తా ఉంది కదా. మరి ఎందుకు పార్లమెంట్ విషయానికి వచ్చేసరికి ఎందుకు అంత దొంగ వైఖరా, లేకపోతే జీవో నంబర్ 9 తీసేదాకా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు విశ్వసించారు. జీవో నంబర్ 9తోనే కట్టుబడి నుండి ఎలక్షన్స్ ఆపితే కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క నిజాయితీ తెలిసేది. కానీ ఇది ఎట్లా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం సౌతి ప్రేమ చూపిస్తున్నది, కాంగ్రెస్ ప్రభుత్వం దొంగ ప్రేమ చూపిస్తున్నది అనేది జీవో నంబర్ 46 తెచ్చినప్పుడు అర్థమైంది కదా ప్రజలకు. మాకు న్యాయంగా ధర్మంగా 12,600 గ్రామ పంచాయతీలలో 5,000 పైచిలకు గ్రామ పంచాయతీలు రావాల్సినది కేవలం 2,000కు పరిమితం చేసిన. అంటే మాకు గత ప్రభుత్వం కన్నా కూడా 1.5% తగ్గించారు. కానీ ఇంకోటి ఏంది, వీళ్ళకు దుర్మార్గ చర్యకు, వీళ్ళకి మోసపూరిత చర్యలకు ఇంకో నిదర్శనం ఏంటంటే రాష్ట్ర బీసీ కమిషన్ ఏదైతే తెలంగాణ ప్రభుత్వం నియమించిందో బీసీ కమిషనే చెప్పింది జీవో 46 తప్పు, వీళ్ళ తప్పుల తడక ఉన్నది, రోస్టర్ పద్ధతి బాలేదని చైర్మన్ గారు నిరంజన్ గారు ఒక లేఖనే రాసింది కదా. అంటే వీళ్ళ దొంగతనం మనకు బయటపడ్డది కదా. సరే మేము పార్లమెంట్ మెడల్ కాదు, వీళ్ళు ఏమంటారు కాంగ్రెస్ నాయకుడు నరేంద్ర మోడీ గుండెల్లో కాదని ఆయన మీరు గెస్ట్ హౌస్ లో నిద్రపోతున్నారు. దొంగచాటు ఒప్పందాలు జరుగుతున్నాయి. మీకు రేవంత్ రెడ్డి గారు మొన్న సబ్మిట్ అని చెప్పి ఇక్కడ పిలిచి ఆహ్వాన పత్రిక ఇచ్చారు కదా, దాదాపు 45 నిమిషాలు ప్రధానమంత్రిని చర్చ చేసిన, 1 నిమిషం సమయం లేదా మీకు బీసీల గురించి మాట్లాడేది? పోనీ మీరు ఇప్పుడు కేంద్ర మంత్రులను కలిసారు, మన 4 రోజులు పార్లమెంట్, 1 రోజు సమయం లేదా మీకు బీసీల గురించి మాట్లాడేది? అంటే వీరు రేవంత్ రెడ్డి ఏంటంటే బీసీలను మోసం చేయడంలో ఆయన నేను ఆధిపత్య వర్గానికి చెందిన, నేను బీసీలకు ఎందుకు చేయాలి, వీళ్ళ ఓట్లే మాకు ముఖ్యం తప్ప, ఎందుకంటే 42% ఎక్కడ కూడా వీళ్ళు పాటిస్తలేరు.